సబ్జెక్ట్స్ ముందు మీరు అనుకుంటుంటారు, పార్లమెంట్లో కొట్టుకుంటుంటారు, ఎట్లా బిల్లులు పాస్ అవుతాయి, ఎట్లా ఇది చేస్తారు. సబ్జెక్టులు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. నేను ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఉంటే, నేను పెద్ద కమిటీకి నేషనల్ హైవేస్ అంటే దేశంలో ఉండే రోడ్లు, దేశంలో ఉండే మన టూరిజం, దేశంలో ఉండే రైల్వేస్, దేశంలో ఉండే ఇది లైబ్రరీసు, కల్చరు, ఇవన్నీ నా కింద ఉండేది. సివిల్ ఏవియేషన్, షిప్పింగ్ అంటే ఎయిర్పోర్ట్లన్నీ దాని కింద ఉండేది ఆ గ్రూప్లో. మరి అలాగే షిప్పింగ్ కూడా దేశంలో ఉండే పోర్ట్లంతా దాని కింద ఉండేది. బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో నేను చైర్మన్గా వచ్చాను. బెస్ట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా కూడా నాకు 2 తూళ్ళు అవార్డు రావటం జరిగింది. అక్కడ మీకు ఉద్యోగస్తులు ఎప్పుడు గౌరవిస్తారంటే, పార్లమెంట్ కమిటీ చైర్మన్గా కానీ ఎంపీగా కానీ మనం హానెస్ట్గా మనం చేసే కార్యక్రమాలు నిజాయితీగా ఉందంటే ఆఫీసర్లు అక్కడ గౌరవిస్తారు. పార్లమెంట్ కమిటీ చైర్మన్ మీరు అన్నట్లు మీరు తెలుసుకోవాల్సి సబ్జెక్ట్స్ వస్తాయి. సబ్జెక్ట్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పాఠాలు కొన్ని మార్పులు చేయాలి అని వస్తుంది అనుకోండి. ఏవి మనం ఎప్పుడు మన చరిత్ర చెప్పుకోకుండా మధ్యలో వచ్చిండే వాళ్ళని గురించి గొప్పలు చెప్పుకుంటూ, దురాక్రమణ చేసిన వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటూ ఉండే చరిత్ర ఉంటుందనుకోండి. మన చరిత్ర అంటే పెద్దలు, దేశం కోసం బాధితులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని పక్కన పెట్టి, దేశ దురాక్రమణ చేసిన వాళ్ళని గొప్పగా చెప్పుకునే దాంట్లో కొన్ని బుక్కుల్లో రాయటాలు ఎంత ఉంటాయి. దాంట్లో మార్పులు చేయాలనుకో, పార్లమెంట్లో మీరు చూస్తుంటారు, అది మార్పులు చేసేటప్పుడు ముందుకు పోతుంది అనుకో, ఫైటే ఉంటుంది, మీకేం తెలియదు అసలు వీళ్ళు ఏం మాట్లాడారు ఏం చేస్తారు అనుకుంటారు. అది ముందు పార్లమెంట్ కమిటీకి వస్తుంది. కమిటీలో ఆల్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. యునానిమస్గా అక్కడ యాక్సెప్ట్ చేసి అది అప్రూవల్స్ పార్లమెంటుకు పంపుతారు. దాంట్లో పికప్ చేసి మినిస్టర్సు దాంట్లో అధ్యయనం చేసి ఉండేది పాయింట్స్ తీసుకొని ముందుకు పోతారు. మీకు అర్థమైందా నేను చెప్పేది? పార్లమెంట్ కమిటీస్లో కమిటీ చైర్మన్ 33 ఎంపీలు ఉంటారు. మీరు పార్లమెంట్లో డైరెక్ట్ సబ్జెక్ట్ వస్తుంది అనుకోండి, ఫైట్ చేసినట్లు మీకు కనబడుతూ ఉంటుంది. కానీ ఆ సబ్జెక్టు వెనక పార్లమెంట్ కమిటీలో డిస్కషన్స్ జరుగుతాయి. 33 ఎంపీలు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఉంటారు అక్కడ. వాళ్ళు డిస్కషన్ చేసి మోస్ట్లీ యునానిమస్గా ఆ రిపోర్ట్ని పార్లమెంటుకు సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. మీరంతా అనుకుంటారు ఆ రిపోర్టు డిస్కషన్, ఇది సబ్జెక్టు డిస్కస్ చేయకుండా బిల్లులు పాస్ చేస్తున్నారని. అది మీకు తెలియని సబ్జెక్టు. తెలిసిన సబ్జెక్ట్, తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏమంటే అది ఆల్రెడీ డిస్కషన్స్ అయింటే కమిటీలో, ఇంకా అది ఓన్లీ అప్రూవల్, ఓటింగ్ అనమాట. ఎస్ ఆర్ నో అనేదే ఉంటుంది అక్కడ. పెద్దగా మళ్ళీ కావాలంటే మెంబర్స్ ఒపీనియన్ ఇచ్చుకోవచ్చు. ప్రశాంతంగా ఉంటే ఒపీనియన్లు ఇస్తారు, మళ్ళీ ఏమైనా మార్పులు కావాలంటే చేసుకుంటారు మిగతా మెంబర్లు. సో ఈ విధంగా పార్లమెంటు నడుస్తూ ఉంటుంది.